హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే వీడియోలోకి వెళ్దాం. అసలు ఎప్పుడైనా కూడా చాలామంది నాన్ వెజ్ అంటేనే భయంకర ఇష్టంగా చూస్తూ ఉంటాం. కానీ ఇదైతే బెస్ట్ రెసిపీ అండి. నాన్ వెజ్ ఫ్లేవరే ఉంటుంది సేమ్ ఇంచుమించు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెజిటేరియన్స్ అసలుకి ఏదన్నా చెప్పండి అంటారు కదా, వెజిటేరియన్స్ వాళ్ళైతే ఇది పక్కాగా తినండి. పచ్చి రొయ్యల కర్రీ, ఫ్రాన్స్ కర్రీ ఎవరైనా తిన్నారా? సేమ్ ఈ కర్రీ టేస్ట్ అయితే సేమ్ అట్లనే ఉంటుందండి. సూపర్ అండ్ టేస్టీగా. ఇవేంటంటే పనసగింజలను అయితే మంచిగా కడిగేసి ఇట్లా ముక్కలుగా కోసుకొని అయితే ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఫస్ట్ అయితే ఉడకబెడదామని చెప్పి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసాను. ఫస్ట్ అయితే ఇవి బాయిల్ అవ్వాలి. నేను ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే 2 విజిల్స్కి ఉడికిపోతాయి. ఒకవేళ 2 విజిల్స్కి ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఆల్మోస్ట్ కట్ చేయడం వల్ల అయితే 2 విజిల్స్ ఇక చూడండి ఇంత సూపర్గా అయితే బాయిల్ అయిపోతాయి. ఈ ఉడికిపోయిన వాటిని ఏంటంటే ఇది ఇట్లా పొట్టులాగా అనిపిస్తుంది కదా, అదంతా తీసేసా. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇందులో కావాల్సిన ఐటమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుందామని చెప్పి చూస్తాను. ఇదంతా పొట్టు, ఇవి ఉన్నా కూడా ఏం కాదు, కానీ ఎందుకు అని చెప్పి ఆ పొట్టు వద్దు, అంత నీట్గా అనిపించదు కర్రీ అని చెప్పి అవి తీసేసా. కావాల్సిన ఐటమ్స్ అయితే మంచిగా కడిగితే ముక్కలుగా కోసుకున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే రెసిపీ. ఎవరిమైనా కూడా ఈ పనసగింజలు కాయే అసలు రేరు మన ఏరియాలో, తెలంగాణ ఏరియాలో. మెయిన్ సిటీ, డిస్టిక్ లాంటి ప్లేస్లలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఎవరైనా కనబడితే మాత్రం అస్సలు మిస్ చేయకండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసి అదే ఆనియన్లో ఈ గింజలు వేసి కొంచెం పసుపు వేసి అయితే ఫస్ట్లో ఆయిల్లో ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా పసుపు అంతా ఈ ముక్కలకి పట్టేటట్టు చేసినాక అప్పుడు కాసేపు ఆగాక కావాల్సినంత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా కొంచెం బాయిల్ అయినాక ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే వేస్తున్నాను. రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసా. నేను వెజిటేరియన్లో ఎక్కువ ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్కిప్ అయితే చేస్తా అండి. వెజ్లో ఆల్మోస్ట్ ఇందులో కూడా వేయలే. చూడండి, గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ కొన్ని వేస్తున్నా, బాగా ఏం వేయట్లేదు. లైట్గా వాటర్ వేసి జస్ట్ మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపి జస్ట్ ఒక విజిల్ రానియాలండి. కంపల్సరీ ఒక విజిల్ వచ్చిందనుకో ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. విజిల్ అయితే వచ్చేసింది. ఫైనలీ మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అసలు అన్నంలో కానీ చపాతీల్లో కానీ సీరియస్ అండి, ఫ్రాన్స్ కర్రీ ఎట్లుంటుందో ఈ పనసగింజల కూర కూడా అట్లనే ఉంటుంది. మంచి టేస్టీగా వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోనైనా చాలా బాగుంటుంది. మేమైతే ఈ కర్రీ కాంబినేషన్ అయితే చపాతీ చేసుకున్నాం. మంచి సూపర్ టేస్టీది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. ప్లీజ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి కంపల్సరీ.